కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ఖబర్దార్ కాంగ్రెస్ తొత్తులారా, ఖబర్దార్ కాంగ్రెస్ దొంగలారా, పవన్ కళ్యాణ్ గారి మీద అనిశ్చిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ దొంగ నాయకులారా. జనసేన పార్టీ అధినేత, తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక దైవంగా భావించే వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైతే తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్ అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం, ఒక దురదృష్టకరం. కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా వారి యొక్క ధోరణిని మార్చుకోకుండా వారి యొక్క నీచ బుద్ధిని రోజు రోజుకు పెంచుకుంటూ పోతా ఉందే తప్ప ప్రజల కోసం పాటుపడాలనే ఉద్దేశం మాత్రం ఏమాత్రం లేదు. వారికి తగిన గుణపాఠం చెప్పే విధంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఖచ్చితంగా రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగబోతోందని హెచ్చరిస్తూ, మహేష్ కుమార్ గౌడే కావచ్చు, మరి ఏ నాయకులే కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు నోరు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడండి. భారతదేశ ముద్దుబిడ్డకు ఒక సైనికుడుగా పనిచేస్తా ఉన్నాం మేమందరం కూడా. మీరున్నారు, కాంగ్రెస్ పార్టీ పుట్టింది ఎక్కడో తెలియదు, ఆ జెండా బతుకుదెరువు ఎక్కడో తెలియదు, అక్కడ మీ పరిస్థితి ఏంటో తెలియదు. మహేష్ కుమార్ గౌడ్, మీరు మీ స్థాయి ఏంటో ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాల్సిందిగా కోరుకుంటాను. మీరు ఒక బొమ్మలాగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. గతంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఎలా అయితే ఉన్నాడో, నువ్వు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ఒక బొమ్మలాగా ఉన్నావు తప్ప నీకు అంత సీను లేదు, నీకు గుర్తించే స్థాయి కూడా లేదు అని మరోసారి హెచ్చరిస్తూ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ నాయకులైనా సరే పవన్ కళ్యాణ్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఖబర్దార్, ఇల్లు ముట్టడిచ్చి మరీ మీ తాట తీయాల్సిన పరిస్థితులు త్వరలోనే రాబోతా ఉన్నాయి.